నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో హైడ్రా తీరుపై హైకోర్టు ప్రశ్నలు. ఏ నిబంధన కింద అంత వేగంగా నేలమట్టం చేశారని వ్యాఖ్య. పీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి వరించే అవకాశం. ప్రధాన రేసులో మధుయాష్కి మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ పబ్బుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు. డిటెక్టర్ కిట్లతో పలువురికి డ్రగ్స్ పరీక్షలు. కుటుంబ కలహాలతో తల్లిని హతమార్చి కుమారుడు ఆత్మహత్య. నల్గొండ జిల్లా నిడమానూరులో ఘటన. పోలీసుల దర్యాప్తు. నిండుకుండల నాగార్జున సాగర్ 2 గేట్ల ద్వారా నీటి విడుదల. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా పోటెత్తుతున్న వరద. హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. భారీ అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. హైడ్రా ఏ రోజు ఎక్కడ కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో గుబులు పుడుతోంది. కొద్దిపాటి సిబ్బంది, అంతంత మాత్రంగానే ఉన్న యంత్రాలతో భాగ్యనగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ హడలెత్తిస్తోంది. మొన్న ప్రగతి నగర్, ఎర్రకుంట, నిన్న మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో భారీ నిర్మాణాలు నేలకూల్చేదాకా పట్టు వీడటం లేదు. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. తెల్లవారుజామున ఆక్రమణల కూల్చివేతలు మొదలుపెట్టి 2 రోజులైనా సరే మొత్తం భవనాలను నేలమట్టం చేసి గాని సిబ్బంది వెనుదిరిగి రావడం లేదు. కొన్నేళ్లుగా చూస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు అక్రమ భవనాలు కూల్చివేతలు పాక్షికంగా చేపట్టేవారు. కొన్ని గోడలను కూల్చివేయడం, స్లాబులకు రంధ్రాలు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని ప్రకటించేవారు. ప్రస్తుతం హైడ్రా అందుకు భిన్నంగా చేపడుతున్న కూల్చివేతలు సాదాసీదాగా ఉండటం లేదు. ఎంతటి నిర్మాణాలైనా సరే పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఎర్రకుంట చెరువులో 2 రోజుల పాటు శ్రమించి 3 భారీ భవనాలను నేలమట్టం చేశారు. సుమారు 10 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రీపురంలోని బూమ్రుకా ఉద్ దవాల్ చెరువులో అక్రమంగా నిర్మించిన పలు భవనాలు, ప్రహారీ గోడలు, అక్రమంగా వేసిన లేఅవుట్లను కూకటి వేళ్లతో పెకలించేశారు. చెరువు ఎఫ్టీఎల్ కు సంబంధించి 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని దేవేంద్రనగర్ చెరువు బఫర్ జోన్లోని 51 అక్రమ నిర్మాణాల పునాదులను కదిలించారు. తాజాగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ తుమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను 6 గంటలు శ్రమించి పూర్తిగా నేలమట్టం చేశారు. నెల రోజుల వ్యవధిలోనే హైడ్రా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలోని ఆక్రమణలను తొలగించింది. ఇలా ఆక్రమణలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ కబ్జాదారు గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఎక్కడ ఎప్పుడు కూల్చివేతలు మొదలు పెడతారో ఏ ఒక్కరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ నిబంధనలు అతిక్రమించి కట్టిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా నుంచి కూల్చివేతలకు సంబంధించిన ముందస్తు సమాచారం బయటికి పోకకుండా కమిషనర్ రంగనాథ్ జాగ్రత్త పడుతున్నారు. పెద్ద పెద్ద నిర్మాణాలను కూల్చాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి సిబ్బందిని, యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. వీరంతా మర్నాడు ఉదయం ఎక్కడికి వెళ్లాలో చెప్పడం లేదు. ఉదయమే వారికి చెప్పి కూల్చివేతల ప్రాంతాలకు తీసుకెళ్లి విరామం లేకుండా పనులు సాగిస్తున్నారు. హైడ్రాకు ఇంకా పూర్తి స్థాయిలో సిబ్బంది కేటాయింపు కాకపోవడంతో డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీలోని సిబ్బందికి వంతుల వారీగా విధులను అప్పగించి మొత్తం అక్రమ నిర్మాణాలను కూల్చివేసే వరకు కొనసాగిస్తున్నారు. వారంలో 5 రోజులు అక్రమ నిర్మాణాల తనిఖీ, వాటిపై ఉన్న ఫిర్యాదులు, కోర్టు వివాదాలు, ఇతర ముఖ్య అంశాలను పరిశీలించడం చేస్తున్నారు. ఆ తర్వాత శని, ఆదివారాల్లో పెద్ద పెద్ద ఆక్రమణలను నేలమట్టం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. కూల్చివేతలకు ముందే చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా నోటీసులు జారీ చేయడం, లేదంటే ఇప్పటికే నోటీసులు జారీ చేసినా నిర్లక్ష్యంగా ఉన్న నిర్మాణాలపై నేరుగా కూల్చివేతలకు సిద్ధపడుతున్నారు. రానున్న రోజుల్లో భారీగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా సమాయత్తమవుతోంది.
మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల వ్యవహారంలో యథాతథ స్థితి కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా తీరును హైకోర్టు ప్రశ్నించింది. ఉదయం ఉత్తర్వులు అందజేసి వెంటనే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. కనీసం వివరణ ఇవ్వటానికి కూడా అవకాశం ఇవ్వరా అని, ఏ నిబంధన కింద ఇంత వేగంగా చర్యలు చేపట్టారని అడిగింది. ఈ నిర్మాణానికి సంబంధించి ఇరుపక్షాలు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో 27,063 చదరపు మీటర్లలో ఉన్న నిర్మాణాలను అక్రమంగా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఎన్ కన్వెన్షన్ తరపున ఎండి ప్రీతం రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పి శ్రీ రఘురాం వాదనలు వినిపిస్తూ ఆగస్టు 8న జారీ చేసిన ఉత్తర్వుల్ని శనివారం ఉదయం అందజేయడం చట్టవిరుద్ధమన్నారు. ఉత్తర్వులు అందిన తక్షణం 200 మంది పోలీసులతో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియ చేపట్టారన్నారు. నాగార్జున 20,063 చదరపు మీటర్లు కొనుగోలు చేయగా మరో 7,000 చదరపు మీటర్లు విక్రయ ఒప్పందం ద్వారా తీసుకున్నారన్నారు. 2009లో నాగార్జున నుంచి పిటిషనర్ లీజుకు తీసుకున్నారన్నారు. ప్రహరీగోడ నిర్మాణానికి అనుమతి తీసుకుని తర్వాత ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు తెలిపారు. ఇది పట్టాభూమి అని తెలిపారు. 2014లో తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్లో ఉందని నోటీసులు జారీ చేయగా హైకోర్టును ఆశ్రయిస్తే ఎఫ్టీఎల్ నిర్ధారించలేదని, చేశాక నోటీసులు జారీ చేసి చర్యలు చేపడతామని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో పిటిషన్పై విచారణ వేసిందన్నారు. 2017లో నీటిపారుదల శాఖ ఈఈ అశాస్త్రీయమైన రికార్డులకు భిన్నంగా నివేదిక ఇచ్చారన్నారు. సర్వే నెంబరు 36లో తమ్మిడికుంట 20.97 ఎకరాలుందన్నారు. కొత్త సర్వే నివేదికను పిటిషనర్ సివిల్ కోర్టులో సవాల్ చేశారని, అది విచారణలో ఉందన్నారు. మరోవైపు ఈ స్థలం అయ్యప్ప సొసైటీలో ఉన్నందున లేఅవుట్ క్రమబద్ధీకరణ నిమిత్తం 2007లో దరఖాస్తు చేసుకోగా తిరస్కరించిందని, దానిపై కోర్టును ఆశ్రయించగా పునఃపరిశీలించాలని ఆదేశించిందన్నారు. తరువాత 2021లో ఉన్న కార్పొరేషన్ దరఖాస్తును తిరస్కరించడంతో ప్రభుత్వం వద్ద అప్పీలు దాఖలు చేశామని, అక్కడ యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఇవన్నీ పెండింగ్లో ఉండగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఉన్నట్లుండి పోలీసు బలగంతో వచ్చి కూల్చివేత ప్రక్రియ చేపట్టారన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా తీరును హైకోర్టు ప్రశ్నించింది. ఉదయం ఉత్తర్వులు అందజేసి వెంటనే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. కనీసం వివరణ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరా అని, ఏ నిబంధన ప్రకారం ఎంత వేగంగా చర్యలు చేపట్టారంది. క్రమబద్ధీకరణ తిరస్కరణపై ప్రభుత్వమే యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులు ఉండగా వాటికి విరుద్ధంగా హైడ్రా చర్యలు ఎలా చేపట్టిందని ప్రశ్నించారు. ఈ నిర్మాణానికి సంబంధించి ఇరుపక్షాలు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. స్థలం రక్షణ నిమిత్తం కాంపౌండ్ వాల్ నిర్మించుకోవడానికి అనుమతించాలన్న ఎన్ కన్వెన్షన్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ, హైడ్రా తదితరులకు నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ఆక్రమణలు ఉన్నట్లయితే వాటి తొలగింపును చట్ట ప్రకారం చేపట్టాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెంకటాపూర్ గ్రామంలోని నాదం చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలుంటే వాటిని చట్ట ప్రకారం తొలగించే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణల పేరుతో అధికారులు తమ హక్కుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 17.21 ఎకరాల్లో అన్ని అనుమతులు తీసుకుని విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2002లో అనురాగ్ గ్రూప్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, అనురాగ్ ప్రైవేట్ యూనివర్సిటీని నడుపుతున్నారన్నారు. 2016లో నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకుని తగిన అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ సర్వే నెంబర్ 813 నివాస ప్రాంతంగా హద్దులు ప్రకటించిందని వివరించారు. యూనివర్సిటీకి చెందిన 6.5 ఎకరాలు బఫర్ జోన్లో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో 2017 నవంబర్లో నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించారన్నారు. సర్వే నెంబర్ 813లో
తొలగింపులో చెరువుకు సంబంధించిన స్థలం లేదని నివేదిక ఇచ్చారన్నారు. ఈ నివేదిక ఆధారంగా రంగారెడ్డి కలెక్టర్ 2017లో ఎన్ఓసీ జారీ చేసినట్లు వివరించారు. అయితే ఈ నెల 22న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారులతో కలిసి అనుమతి లేకుండా యూనివర్సిటీ ఆవరణలోకి వచ్చి తనిఖీలు నిర్వహించారన్నారు. నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన నిర్మాణాలు అందులో ఉన్నాయని పేర్కొన్నారన్నారు. దీని ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్ పోచారం ఐటీ సెక్టార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. హైడ్రాతో కలిసి నిర్మాణాలను కూల్చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. ప్రస్తుతం ఇక్కడ హాస్టల్ ఉందని, ఇందులో 150 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టామని, రాజకీయ దురుద్దేశాలతో చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి, హైడ్రా తరపున రవీందర్ రెడ్డిలు వాదనలు వినిపిస్తూ ఎలాంటి చర్యలు చేపట్టకముందే అనవసర ఆందోళనతో కోర్టుకొచ్చారన్నారు. నాదం చెరువులో బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆధారాలున్నాయని కోర్టుకు వివరించారు. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాదనలను విన్న న్యాయమూర్తి, నాదం చెరువులో అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలు ఉన్నట్లయితే వాటి తొలగింపునకు చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్న ప్రభుత్వ న్యాయవాది హామీని నమోదు చేస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు. కోర్టుకి ఇచ్చిన హామీ ప్రకారం అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణల తొలగింపులో చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నూతన పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడే ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం నుంచి అభిప్రాయం తీసుకున్న పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులు సహా మరికొన్ని పదవులు కూడా ప్రకటించే యోచనలో ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. 4 మంత్రి పదవులు భర్తీ కూడా అధిష్టానం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజంతా ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో పలు దఫాలు సమావేశమైన రాష్ట్ర నాయకులు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రచార కమిటీ సభ్యుడు మధు యాస్కీ గౌడ్, ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు తెరపైకి వచ్చింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రిగా దామోదర రాజనరసింహ ఉండటంతో పీసీసీ చీఫ్ ఆ సామాజిక వర్గానికి దక్కే అవకాశం లేదని సమాచారం. ఎంపీ బలరాం నాయక్ ఎంపీగా ఉంటూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏ మేరకు అవకాశం ఉంటుందన్న అంశంపై చర్చించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలను వేరువేరుగా అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న 2 గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్, మధు యాస్కీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లినప్పటికీ ఆమె అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో అదనపు ఇన్ఛార్జి బాధ్యత నుంచి ఆమెను తప్పించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలో ఎలాంటి వివాదం లేకుండా డీఫ్యాక్టో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ వైపు పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్తో రాష్ట్ర నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేసినందున తుది నిర్ణయం అధిష్టానం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర నాయకత్వం చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గానికి అదనంగా మరో 6గురికి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఇందులో 4 మాత్రమే భర్తీ చేసి మరొక 2 అంటిపెట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు వాకిటి శ్రీహరి ముదిరాజ్కు పదవి దక్కే అవకాశం ఉంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు దక్కుతుందని చెబుతున్నారు. మరొకటి రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలని యోచిస్తున్నారు. ఏఐసీసీ హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలలో ఒకరికి మాత్రమే పదవి వరిస్తుందని చెబుతున్నారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే లంబాడ సామాజిక వర్గానికి చెందిన బాలు నాయక్ ను డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి హోదా దక్కకపోతే ఆయనకు ఆర్టీసీ కానీ పౌర సరఫరాల శాఖ చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తిపరచాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే యాదవ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యను మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ తరువాతే కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం ఉంటుందని నేతలు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో చైర్మన్ ఖలీద్ సైఫుల్లా రహమానీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ను కలిశారు. ఈ సందర్భంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తమ అభిప్రాయాల్ని ముఖ్యమంత్రికి తెలియజేశారు. వరంగల్ నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. సచివాలయంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్ మున్సిపల్ శాఖ సహా వివిధ శాఖల అధికారులతో నగర అభివృద్ధిపై చర్చించారు. వరంగల్ పట్టణాన్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. భూముల సేకరణ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులకు పలు సూచనలు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నిండుకుండలా మారడంతో ఈ నెలలో మూడోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 64,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంటే అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగిస్తున్నారు. 2 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 16,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 28,000 క్యూసెక్కులు, కుడి ఎడమ కాలువలకు సాగునీటి కోసం 16,000 క్యూసెక్కుల్ని నీటిని దిగువకు పంపిస్తున్నారు. సాగర్ నీటి మట్టం 590 అడుగులకు పూర్తిస్థాయి నీటితో కలకలలాడుతోంది. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయడంతో పాటు రక్త నమూనాలు సేకరించి అవసరమైన వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 5,000 డెంగీ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే కాస్త ఎక్కువ నమోదైనా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాలం మారడంతో డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు వస్తాయన్నారు. ప్రజల్ని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం చేస్తున్నామని రవీందర్ నాయక్ తెలిపారు. స్టేట్లో అన్ని జిల్లాల్లో డెంగీ కేసెస్ రిపోర్ట్ అయినాయి. కానీ ఒక 10 హై రిస్క్ డిస్ట్రిక్ట్స్ అనేటివి మనం గుర్తించాం. మంకీ పాక్స్కి సంబంధించి మనకి గాంధీ హాస్పిటల్ని మనం నోడల్ హాస్పిటల్గా మనం ఎంచుకున్నాము. గవర్నమెంట్ నిర్ణయించింది. దాంట్లో బెడ్స్ని కూడా ఏర్పరచుకున్నాము, మేల్ వార్డ్, ఫిమేల్ వార్డ్ అని చెప్పేసి. రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఏవైతే మంకీ పాక్స్ కిట్స్ ఉంటాయో అవి కూడా మనం సమకూర్చుకున్నాము. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. నల్గొండ జిల్లా నిడమానూరులో దారుణం చోటు చేసుకుంది. కన్న కుమారుడు తల్లిని హత్య చేసి ఆపై తాను గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడ్డ శివకు తన అక్క కూతురు మేఘనతో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అయితే మేఘనకు నిన్న వారి కుటుంబ సభ్యులు రెండో వివాహం చేశారు. దీంతో అందరూ కలిసి పెళ్లికి వెళ్లడంతో తల్లి సాయమ్మ ఇంటి వద్దే ఉంది. ఇదే అంశంపై గత కొద్ది రోజులుగా మృతుడు మానసిక వేదనకు గురయ్యేవాడని అతని సన్నిహితులు తెలిపారు. ఆ మనస్తాపంతోనే తల్లి నిద్రిస్తున్న సమయంలో కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆపై అదే కత్తితో తాను గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చిన మృతుని తండ్రి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొంతకాలంగా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి నిన్న రాత్రి అనుకోకుండా వాళ్ళ అమ్మని కత్తితో గొంతు కోసి తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరం. కొన్ని రోజులుగా ఇతనికి మానసికంగా కొంచెం ఇబ్బంది ఉన్నది. అదంతా మాతోటి షేర్ చేసుకునేవాడు. ఈరోజు మార్నింగ్ సుమారుగా 6:30 ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది ఏమంటే నెడమనూరులో శివకుమార్ సాయమ్మ అనే తల్లి కొడుకు వాళ్ళ ఇంట్లో చనిపోయి ఉన్నారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిపైన ఇమ్మీడియట్లీ మేము సీన్కి రావడం జరిగింది. సీన్లో మేము దర్యాప్తు చేపట్టాము. ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత మరణానికి గల కారణాలు తెలియపరచడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మిని డిప్యూటేషన్పై ఇతర ప్రాంతాలకు పంపించొద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి ఉపాధ్యాయురాలు ఎంతో కృషి చేస్తోందని, డిప్యూటేషన్పై మరొక పాఠశాలకు పంపించడం తగదన్నారు. డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని రోడ్డుపై బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
నాగోల్ మియాపూర్ స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ ఫీజు వసూళ్లపై హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో రైలు సంస్థ వెనక్కి తగ్గింది. పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ముందు ప్రకటించిన మేరకు నేటి నుంచి నాగోల్ మెట్రో స్టేషన్లో సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని మెట్రో రైలు సంస్థ నిర్ణయించింది. ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, నిరసనల దృష్ట్యా తాత్కాలికంగా ఈ అంశాన్ని వాయిదా వేసింది. మెరుగైన సేవలు అందించేందుకు తదుపరి నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎల్ఎన్టీ మెట్రో రైలు ప్రకటించింది. అంబులెన్స్లు అత్యవసర సమయాల్లో వినియోగించే సైరన్ను దుర్వినియోగం చేయకూడదని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అంబులెన్స్ల నిర్వాహకులు, ఆసుపత్రి యాజమాన్యాల్ని హెచ్చరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో అంబులెన్స్ల సైరన్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కార్యక్రమాన్ని సిపి నిర్వహించారు. డ్రైవర్లు, యాజమాన్యాలకు ఈ అంశంలో స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ ఉండాలని పిలుపునిచ్చారు. అంబులెన్స్ల సైరన్ వినియోగంపై నగరంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు పోలీసులు తాజాగా 3 రోజుల పాటు 310 అంబులెన్స్లో తనిఖీలు చేపట్టారు. వాటిలో అత్యధిక శాతం అంబులెన్స్లు అత్యవసరం కాకపోయినా సైరన్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించామని సిపి తెలిపారు. పెద్ద మొత్తంలో సైరన్ దుర్వినియోగం జరగడం ఆందోళన కలిగిస్తోందన్న ఆయన రోగులకు అత్యవసర సమయాల్లో మాత్రమే అంబులెన్స్లు సైరన్ వినియోగించాలని తేల్చి చెప్పారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ ప్రాధాన్యతను గుర్తించేందుకు త్వరలోనే కొత్తగా ఓ సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ నేడు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానుంది. సెప్టెంబర్, అక్టోబర్లో జరగనున్న జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లోని 90 స్థానాలకు 3 విడతల్లో, హర్యానాలోని 90 నియోజకవర్గాలకు అక్టోబర్ 1న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. లఖ్పతి దీదీ యోజన కింద 2500 కోట్ల రూపాయల నిధులను ప్రధాని మోదీ నేడు విడుదల చేయనున్నారు. లఖ్పతి దీదీ పథకం కింద మహిళలకు కేంద్రం వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తోంది. నేడు మహారాష్ట్రలోని జల్గాన్లో లఖ్పతి దీదీ సమ్మేళనంలో పాల్గొనున్న ప్రధాని 2500 కోట్ల రూపాయలని విడుదల చేస్తారు. పలువురు లబ్ధిదారులకు సర్టిఫికేట్లు అందజేస్తారు. తాజా నిధులతో దేశవ్యాప్తంగా ఉన్న 4,30,000 స్వయం సహాయక సంఘాల్లోని 48 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అలాగే మహిళలకు 5,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను కూడా మోదీ ఆమోదిస్తారని, ఫలితంగా 2,35,000 ఎస్హెచ్జీలోని 25 లక్షల మందికి రుణాలు అందుతాయని కేంద్రం పేర్కొంది. 3 కోట్ల మందిని లఖ్పతి దీదీలుగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఇప్పటి వరకు 1 కోటి మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనాలు అందుకున్నారు.